రాష్ట్ర ప్రజలకు మరియు కదిరి నియోజకవర్గ ప్రజలకు మీ ఏపీ మెప్మా వ్యవస్థాపక అధ్యక్షులు హాజీ ఖాదర్ బాషా అస్సలాము అలైకుం. గత 5 సంవత్సరాల నుంచి మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఏమైనా జరిగిందంటే ఏమి జరగల, శూన్యం. మన రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు లేని బిడ్డ ఏ విధంగా ఉంటారో ఆ విధంగా మన రాష్ట్ర ప్రజలు ఉన్నారు. మన రాజధాని చెప్పుకోవడానికి కూడా రాజధాని లేదు. మనకు 1 వద్దు 3 రాజధానులు కావాలని మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఒక్క రాజధాని కంప్లీట్ చేశారా? ఒక్క రాజధాని కాదు, దాని ఊసే ఎత్తలేదు ఆయన. పోలవరం ప్రాజెక్ట్ అయినా ఏమైనా కంప్లీట్ చేశారంటే అది దాని గురించి పట్టించుకునే పోలవరం ప్రాజెక్టు గురించి ఆ ఊసే లేదు, దాని గురించి పట్టించుకునే లేదు. అదే పోలవరం ప్రాజెక్టు ఆయన కంప్లీట్ చేసింటే ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ సన్నబియ్యం కేజీ 40 రూపాయలు కొనేవాళ్ళు. ఇప్పుడు సన్నబియ్యం కేజీ 70 రూపాయలు. ఇంకా ఎక్కడ అభివృద్ధి? ఎక్కడ అభివృద్ధి? సంక్షేమ పథకాలు అంటారు ఆయన. 10,000 ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడు. సంక్షేమం అని కుటుంబానికి 10,000 ఖర్చు చేశారు. కుటుంబం నుంచి 6,000 ఆయన దోచుకుంటున్నాడు. ఇదేనా అభివృద్ధి? ఇదేనా సంక్షేమం? ప్రతి వస్తువు మనకు 4 ఇంతలు 5 ఇంతలు పెరిగినాయి. ఇది సంక్షేమమా? ఇది అభివృద్ధి? ఇటువంటి వ్యక్తిని మనము మరోసారి ముఖ్యమంత్రి చేయడం సమంజసమా? మీరే చెప్పండి. మనకు రాష్ట్ర అభివృద్ధి కావాలి. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఆయన సీనియర్ నాయకుడు, తెలిసిన వ్యక్తి, మంచి అనుభవం ఉన్న వ్యక్తి. మన నారా చంద్రబాబు నాయుడు గారిని మనము ముఖ్యమంత్రి చేసుకోవడం వల్ల రాష్ట్రం అభివృద్ధి పథకంలో ముందుకు దూసుకొని పోతుంది. మనం ప్రతి ఒక్కరం కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరం సైకిల్ గుర్తుకు ఓటు వేసి మనము నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేద్దాం. ఒక మైనార్టీ సంక్షేమ పథకం కూడా అమలు చేయని ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. నారా చంద్రబాబు నాయుడు గారు వారి హయాంలో దుల్హన్ పథకం మరియు విదేశీ విద్య, రంజాన్ కానుక, మైనార్టీ స్కాలర్షిప్స్, అలా 17 రకాల మైనార్టీల కోసం సంక్షేమ పథకాలు ఆయన ఏర్పాటు చేసి ప్రజలు అందించారు. మైనార్టీల కోసం ఒక్క పథకమైన మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటైనా మైనార్టీ కోసం చేశారా? ఒక్కటి కూడా ఆయన చేయలేరు. ఒక సవితి తల్లి ఏ విధంగా ప్రేమ చూపిస్తుందో ఆ విధంగా మన మీద, మైనార్టీల మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమ చూపిస్తారు. మైనార్టీలను పట్టించుకోవడం లేదు. అంటే మీరు 7 మంది అభ్యర్థులు ఇచ్చేస్తే మైనార్టీ డెవలప్ అయినట్లా? వాళ్ళతో రాష్ట్రంలో ఉన్న ఈ 7 మంది డెవలప్ అయితే అందరూ మైనార్టీ డెవలప్ అయ్యేటట్లా? చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ఏమైనా న్యాయమా? 60 నియోజకవర్గాలలో, రాష్ట్రంలో 60 నియోజకవర్గాలలో మైనార్టీలు గెలుపు ఓటములకు దిశానిర్దేశంగా ఉన్నారు. అన్ని చోట్ల మీకు 10,000 నుండి 1,00,000 ఓట్ల జనసంఖ్య గల మైనార్టీలు మీ పార్టీకి వెన్నుముకగా నిలిచారు. అటువంటి టైంలో అటువంటి ఓటు బ్యాంకు గల మైనార్టీలకు మీరు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు తెలపండి. మీరు రంజాన్ నెలలో ఇఫ్తియార్ విందుల్లో పాల్గొన్నారు, కదిరి కానీ ఇతర ప్రాంతాల్లో కానీ. ఒక్కసారైనా ఒక్క చోటైనా మైనార్టీలకు ఇది చేస్తాను అని ఒక్క మాటైనా ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు తెలపండి. అదే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో మైనార్టీల కోసం నేనున్నాను, మైనార్టీల కోసం ఇది చేస్తాను, మైనార్టీల కోసం అది చేస్తాను చేశాడు కాబట్టి ఆయన మీద మాకు నమ్మకం.
మైనారిటీలకు చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి మైనారిటీలు ఆయన నమ్ముతున్నారు. ఇప్పుడు పరిస్థితుల్లో ఆయన చేస్తారు అని. ఆయన హజ్ మైనారిటీల హజ్ యాత్రికుల కోసం కడపలో, విజయవాడలో హజ్ హౌస్ కట్టించారు. కొంచెం 10% ఉన్నాయి దాంట్లో. మీరు మైనారిటీలు పక్షపాతి అంటున్నారు. ఆ 10% మీరు కంప్లీట్ చేసి ఉంటే మన రాయలసీమలో నుంచే హజ్కు పోయేవాళ్ళు కదా. ఇది ఎక్కడ మీరు మైనారిటీల కోసం చేస్తూ ఉండేది మంచిది. కొంచెం మన మైనారిటీ సోదరులు ఆలోచించాలి. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే, మా మైనారిటీలో జగన్మోహన్ రెడ్డి వెంట పరుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు మైనారిటీల వెంట పరుగుతున్నారు. అదేవిధంగా మన రాష్ట్ర అభివృద్ధి జరగల్లా, చాలా వెనకబడినాం మనము. మన రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మన తెలుగుదేశం పార్టీని వేసి మనము నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలా ఆవశ్యకత ఉంది, ఎంతో అవసరం కూడా ఉంది. మేము 2019లో చెప్పాము, తెలుగుదేశం పార్టీకి ఓటేయండి, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, అన్నీ నిలిచిపోయినాయి, పనులన్నీ నిలిచిపోయినాయి, ఆయన వస్తే అన్ని పనులు కంప్లీట్ చేస్తారు అని చెప్పాము. కానీ మనము ఏం చేశారు, మన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి ఓటేసాము, ఆయన ముఖ్యమంత్రి చేసినాము, ఎక్కడ వేసిన గొంగులి అక్కడే నిలిచిపోయింది. ఇప్పుడైనా మేలుకోండి ప్రజలకు నా విన్నపం. అభివృద్ధి చెందాలి అంటే నారా చంద్రబాబు నాయుడు అవసరము చాలా ఉంది. అదేవిధంగా ఈ కదిరి నియోజకవర్గం పరిస్థితి, కదిరి నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల నుండి కందికుంట వెంకటప్రసాద్ అనే వ్యక్తి ఓడిపోయిన ఆయన కదిరి నియోజకవర్గ ప్రజల కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకుంటూ వీళ్ళు నా వాళ్ళు,